హిట్ లేకపోయినా చేతి నిండా సినిమాలుండటం రవితేజ చేసుకున్న అదృష్టం అనుకోవాలేమో. ధమాకాకు ముందు ఆ తర్వాత కూడా రవితేజకు హిట్లు లేవు. ధమాకా కూడా పక్కా కమర్షియల్ సినిమానే. రివ్యూవర్లకు సినిమా నచ్చలేదు, కానీ మాస్ ఎంజాయ్ చేశారు, హిట్ పడిపోయింది. అయితే ఆ తరువాత రవితేజ తన స్థాయికి తగిన సినిమాలైతే చేయలేదు. ఈ మధ్య మిమ్మల్ని చాలా చిరాకు పెట్టానని రవితేజనే స్వయంగా ఒప్పుకోవడం గమనించే ఉంటారు. రవితేజ ఫెయిల్యూర్స్ కి చాలా కారణాలున్నాయి. స్క్రిప్ట్ లో బలం లేకపోవడం, రొటీన్ అనే ముద్ర పడిపోవడం, రవితేజ నమ్ముకున్న ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ కాకపోవడం, ఇవన్నీ ప్రధానమైన కారణాలు. అన్నింటికంటే మించి ఆయన స్టార్ దర్శకులకు దూరం అయిపోయారు. రవితేజ ఈ మధ్య కాలంలో చేసిన 10 సినిమాల లిస్టు తీసినా అందులో దాదాపుగా అందరూ కొత్తవారే. మహా అయితే 1-2 సినిమాలు చేసిన అనుభవం ఉందేమో, అంతే. ఇప్పుడు విడుదల కాబోతున్న మాస్ జాతరలో సహా రవితేజ చేయబోతున్న సినిమాల లిస్టు బయటకు తీసినా అంతే. కిషోర్ తిరుమల స్టార్ డైరెక్టర్ కాదు. శివ నిర్వాణతో రవితేజ ఓ సినిమా చేస్తున్నారు. కళ్యాణ్ శంకర్ తో ఓ సినిమా ఒప్పుకున్నారు. వశిష్ఠ కూడా లైన్ లో ఉన్నాడట. వీళ్ళెవరూ స్టార్లు కాదు, కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిందే. అందులో తప్పేం లేదు. కానీ అప్పుడప్పుడు స్టార్ దర్శకులతోనూ జట్టు కట్టాలి. అప్పుడు సినిమా స్థాయి పెరుగుతుంది, ప్రీ రిలీజ్ బజ్ కూడా వస్తుంది. ఈ మధ్య రవితేజ సినిమాలకు బజ్ లేకపోవడానికి ఇది ఒక కారణం. రవితేజ స్టార్ దర్శకుల్ని దూరం పెడుతున్నాడా, లేదంటే వాళ్లే రవితేజ దగ్గరకు రావడం లేదా అనేది మరో చర్చనీయాంశం. కాస్తో కూస్తో స్టార్డమ్ ఉన్న దర్శకులు టైర్ 1 హీరోలతో జట్టు కట్టడానికి చూస్తున్నారు. యంగ్ హీరోలతో పనిచేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే వాళ్ళెవరూ రవితేజ కోసం ఆలోచించడం లేదు. కనీసం మాస్ మహారాజా అయినా అడపాదడపా స్టార్ దర్శకులతో పనిచేయడానికి ఉత్సాహం చూపించాలి. వాళ్ళ వర్కింగ్ స్టైల్ పూర్తిగా వేరుగా ఉంటుంది. సినిమాలకు కావలసినంత బజ్ వస్తుంది. అది సినిమాతో పాటు తన కెరీర్ కి కూడా మంచిది. ఈ దిశగా మాస్ మహారాజా ఆలోచించుకుంటే మంచిది.